పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకు. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మృగ మారు హృదయములు పులకించునుగా. స్వామి పిలుపుల గంటలు మృగ మారు హృదయములు పులకించునుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్మును దీవించవా. వేగమే రావయ్యా, మమ్మును దీవించవా. పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో. మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో. మరియ నందన నీ ప్రియ పిలుపుకు, మరియ నందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో. కర్నూలు మేత్రసనం నందికొట్కూరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జోసఫ్ కెన్నెడి మరియు నిర్మల. పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ హిమవర్షిని BEDSను దేవుడు దీవించి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని, అంతోని స్నేహితును దేవుడు తన కృపలతో నింపాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసఫ్ కెన్నెడి, నిర్మల సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ. అగిశెట్టి వెంకటేశ్వరరావు, బ్రిజిత్ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సూర్యకుమారి, అంతోని సింధు, మైరా జైలి, రియాన్ జాగ్, ఫ్రాంక్ వినయ్, సులోచన వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. PL మర్రెడ్డి సుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరికి మంచి ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు కలగాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేకముగా దివ్యవాణి టీవీ ఛానల్ కుటుంబముగా
మీ అందరితో కలిసి మా స్టాఫ్ మెంబర్స్ అందరము మరియు గౌరవనీయులైనటువంటి పూజ్య గురువులు CEO రెవరెండ్ ఫాదర్ లూర్దురాజ్ మరియు ఫాదర్ అమల్రాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో మీకోసం మేము ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఈ బలి పూజను సమర్పించాలని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే దివ్యవాణి పోషకులు మీరే. దివ్యవాణి నిర్మాణంలో కానీ దాని పోషణ రన్నింగ్లో కానీ మీరే తోడుగా ఉండి దీన్ని నడిపిస్తూ ఉన్నారు. కావున మీ ఉద్దేశాలన్నీ కూడా ఫలించాలని క్రీస్తు జయంతి కోసం మనమంతా కూడా సిద్ధపడుతూ ఉండగా ఆ దేవాతి దేవుడు చిన్నారి బాలయేసు మీ తోడుగా ఉండి మీరు అనుకున్న ప్రతి దానిని కూడా ఫలసిద్ధిని వసగులాగున మేము ఈ బలి పూజను మీ అందరి కోసం మీతో కలిసి సమర్పణ చేస్తున్నాం. కావున ప్రియమైనటువంటి దివ్యవాణి కుటుంబమా, ఈ బలి పూజలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు దీవించాలని, మరి వారి కోసం కూడా వారి మనవులను ఆ దేవాతి దేవుడు అంగీకరించాలని ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే మరియ తల్లి ఏ విధంగా సహాయపడింది దేవుని యొక్క పవిత్రమైనటువంటి రక్షణ కళ్యాణంలో. పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు, ఇదిగో ద ఎస్ ఆఫ్ మేరీ అంటే ఆమె సమ్మతి ద్వారా లోకరక్షణ కళ్యాణము అనేటువంటిది మొదలు పెట్టబడింది అని అగస్టిన్ గారు తెలియజేస్తున్నారు. ఆ విధముగా ఈనాడు మన సువిశేషంలో ఆమె ఏ విధంగా సహకరించింది, ఎలాంటి సవాళ్లకు సిద్ధపడింది అనేటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం. కావున ఈ దివ్య బలి పూజలో మనము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని స్వయముగా స్వీకరించడానికి ముందుగా ఆయన సిద్ధపాటు కోసం సరిగా ప్రిపేర్ కానటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన అందరికి దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదముతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్వతారమును దేవదూత సందేశము ద్వారా మేము తొలసికొంటిమి. అతని శిలువ శ్రమలను ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగ్యమగినట్లు మమ్ము కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోనూ సహా యుగయుగములు జీవించి మా ప్రభువుని మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దేవుడు దావీదు కుటుంబమును కలకాలము సురక్షితముగా ఉంచును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, మరియు 8వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహం వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరూ అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రసాదమును వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడి ఉన్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడయిండును అని చెప్పెను. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతియగు యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా
నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు నాయకుని చేసితిని. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చితిని. భూమి మీద మహారాజులకెంతటి ప్రఖ్యాతి కలుగునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసితిని. నా ప్రజలైన ఇజ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసితిని. వారినట నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటికీ దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఒంటికాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరమును నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుల సన్నల మననును. నీ సింహాసనము నిత్యము నెలకొలయుండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరార ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిలుసునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకుంటుని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను అతనిని నా జ్యేష్ఠ పుత్రుని చేసుకుందును. భూమి మీద రాజులలో నెల్ల అత్యధికునిగా గావింతును. అతని సింహాసనము ఆకాశము వలె శాశ్వతముగా నుండును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకుని సంబంధమును శాశ్వతముగా కొనసాగును. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. రెండవ పఠనము. పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 10వ పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 16వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 27 వరకు. సోదరులారా, దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచున్నట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గురించిన ప్రకటనను అనుసరించియు గతమున యుగయుగములు గుప్తముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరపబడిన పరమ రహస్యమును అనుసరించియు ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్త రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియచేయబడినది. అద్వితీయుడు సర్వజ్ఞుడున అయిన దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రాణియున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రాణియున్నవాడా. మహిమా మహిమా యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. ఆ కాలములో దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడును అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము. ఆమె వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో మనము లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38 వచనాలని గమనించి ఉన్నాం. ఈ వాక్యాలన్నిటిని కూడా ధ్యానం చేయడానికి ముందుగా మనము గత 4 వారాలను గమనించినట్లయితే ప్రతి వారము కూడా ఒక్కొక్క వ్యక్తి, యోహాను గారు గత 2 వారాలు ఏ విధంగా దేవునికి సహాయపడి ఉన్నాడు, ఈ లోక రక్షణాన్ని, ఈ కళ్యాణం జరిపించడం కోసం తన వంతు సాయముగా ఆయన ఎంత వినమ్ర హృదయాన్ని కలిగి ఉన్నాడో మనం గత వారమంతా కూడా తెలుసుకొని ఉన్నాం. మరి ఈనాడు చివరిదైనటువంటి ఆగమన కాల 4వ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. మరి మరియ తల్లిని గురించి దేవదూత అయినటువంటి గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి ఎలాంటి శుభవచనములు తెలియజేయగా మరియ తల్లి సమ్మతిని ఏ విధంగా తెలియజేసిందో మనము గమనించి ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను కేవలము 2 వచనాలు మాత్రమే మీతో ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనము మరియు 37వ వచనం. దానికి ముందుగా 35వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ 35వ వచనంలో పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అనేటువంటి మాటను మనము గమనిస్తున్నాం. పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ద ఓవర్ షాడోయింగ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లేదా దానిని ఆంగ్లంలో ఓవర్ షాడోయింగ్, అదర్వైజ్ కవరింగ్ అని చెప్తారు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ ఓవర్ షాడోయింగ్ అంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి శక్తి ఆవరించును, ఆయన ఆవరింపు అనేటువంటి మాటలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎక్కువగా ఇవి బైబిల్ గ్రంథంలో కనిపించదు. అంటే పవిత్రాత్మ దేవుని యొక్క ఆగమనం, ఆయన సన్నిధి, ఆయన తేజస్సు మనపై ప్రకాశించేటువంటి ఆ దృశ్యాలు, సాదృశ్యం అనేటువంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి. అందులో ఒక దానిని మనం ధ్యానం చేసినట్లయితే నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనం, దేవుని సన్నిధి అక్కడ నింపబడెను, దేవుని సన్నిధిలో అది నింపబడెను, లేక మేఘము సమావేశపు గుడారమును నింపివేశను, ప్రభు తేజస్సు దానిని నింపివేశను అనేటువంటి మాటల్ని లూకా శుభవార్త 40వ అధ్యాయము 34వ వచనంలో మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే మాటలని మనం ఏమైతే నిర్గమాకాండములో యావే దేవుడు ఆ గుడారపు మీద మేఘం వలె ఆవరించి ఉన్నాడు, ఆయన తేజస్సు దానిపైకి దిగువచ్చినది అనేటువంటి మాటల్ని నూతన నిబంధనలో మరియ తల్లిపై పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి ఆవరింపు జరిగి ఉన్నది, సర్వోన్నతిని శక్తి ఆమెపైకి వేంచేసి వచ్చి ఉన్నదని మనం గమనిస్తున్నాం. ఈ రెండింటిని మనం బేరీజు వేసుకొని చూసినట్లయితే లూకా శుభవార్తలో ప్రశంసించినటువంటి ఈ మాట ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ ఎక్స్ప్లెనేషన్. అది ఏదో అలా లూకా గారు వాడాలనుకున్నటువంటి మాట కాదు, అది ఏదో రాయాలనుకున్నటువంటి మాట అస్సలు కానే కాదు. ఇట్ ఈజ్ అన్ డీప్లీ సింబాలిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక అర్థవంతమైనటువంటి సంకేతకపూర్వమైనటువంటి మాటల నుండి అవి రాయబడి ఉన్నవి. ఆనాడు యావే గుడారము పైకి ఏ విధంగానైతే దిగివచ్చి ఉన్నాడో, తన తేజస్సును నింపి ఉన్నాడో, అదే అర్థవంతమైనటువంటి, అదే సంకేతపూర్వకమైనటువంటి ఆత్మదేవుని శక్తి మరే తల్లిపై దిగివచ్చి ఉన్నది. ఇది మనమంతా కూడా విశ్వసించవలసినటువంటి సమయమని గమనించమని లూకా గారు మనందరినీ కూడా కోరుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి లూకా గారు ఈ విషయాన్ని, ఈ సాదృశ్యమును మనకు చూపడంలో ఆయన అర్థాన్ని కూడా వివరిస్తున్నారు. ఏమిటి అంటే మరే తల్లి యొక్క శరీరము, మరే తల్లి యొక్క శరీరమును గుడారముతో పోల్చుతూ ఉన్నాడు. గుడారముపై ఆత్మదేవుడు ప్రభు తేజస్సు దిగివచ్చింది, మరే తల్లిపై కూడా ఆత్మదేవుడు దిగివచ్చాడు. అంటే ఆమె శరీరము గుడారము వలె దేవునికి ఉపయోగకరమై ఉన్నది. తర్వాత ఆమె గర్భము, మరి ఆ గుడారములో ఏమున్నది? మందసపు పెట్టె, పవిత్రాత్మ దేవుని యొక్క ఆజ్ఞలు అక్కడ అమర్చబడి ఉన్నాయి. అదేవిధంగా గుడారములో అది అమర్చబడి ఉంటే మరే తల్లి గర్భములో క్రీస్తు ప్రభు యొక్క దర్శనము, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు ఆమె గర్భములో ప్రవేశం చేస్తున్నాయి. కావున ఆ గుడారములో మందసం, మరే తల్లి శరీరంలో క్రీస్తు ప్రభు అనే దానిని మాత్రమే పునీత లూకా గారు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా మన భాషలో, పరిభాషలో మీకు అర్థమయ్యేటువంటి విధంగా తెలియజేయాలంటే, ఇదిగో ఓ తల్లి ఓ కుమారుడు ఉంటారు. అయితే కుమారుడు చాలా దూర ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఆ కుమారుణ్ణి నేను ప్రతిరోజు ఎలా చూడాలి? ఇప్పటి కాలంలో మనకు వాట్సాప్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నవి, లేకుంటే ఫోటోలు షేరింగ్, మెసేజ్లు ఇవన్నీ కూడా ఉన్నవి. కానీ ఒక 30 ఏళ్లకు వెనక చూసినట్లయితే ఫోటో అప్పుడప్పుడే వస్తున్నటువంటి సమయంలో ఆ కాలముని మనం గమనించినట్లయితే ఈ తల్లి ఏం చేస్తుంది? దూరముగా విద్య కోసం వెళ్ళినటువంటి కుమారుణ్ణి ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోవాలి అనేటువంటి తలంపుతో ఓ ఫోటోని తన దగ్గర పెట్టుకుంటుంది, లేకుంటే తన టేబుల్ పైన ఉంచుతుంది, లేకుంటే ఉదయాన్నే లేవగానే నా కుమారుణ్ణి నేను చూడాలి అనేటువంటి ఆలోచనపరమైనటువంటి దాన్ని ఏదో ఒక దాన్ని చూస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రతిరోజు ఆ ఫోటోను చూస్తుంది, ఆ ప్రతిమను చూస్తుంది, ఆ స్వరూపాన్ని చూస్తుంది, సంతోషపడుతుంది, నా కుమారుడు నాకు దగ్గరగా ఉన్నాడు అని. కానీ ఒక నెల తర్వాత, 6 నెలల తర్వాత కుమారుడు తిరిగి వస్తాడు అమ్మను చూడడానికి. ఇంటికి సెలవులకు లేకుంటే వేసవి విడిది కోసము కుమారుడు తిరిగి వస్తాడు. అప్పుడు ఫోటోలో చూస్తున్నటువంటి ఆ బిడ్డ ఇప్పుడు శరీరాన్ని, రక్తాన్ని హత్తుకొని స్పృశించేటువంటి విధానమునకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఫోటోలో ప్రతిరోజు చూస్తుంది, ప్రతిరోజు అనుభవిస్తుంది. కానీ ఇప్పుడు కుమారుని ఆగమనం,
రావడం, ఆయన చూడడం, వాడిని హత్తుకోవడం, ముద్దాడడం, ఇవన్నీ కూడా రక్త మాంసాలకి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసము ఉన్నది. అంటే అంత గొప్పగా క్రీస్తు ప్రభువు మన మధ్య సాక్షాత్కరించడానికి సిద్ధపడి ఉన్నాడు. అందుకే పునీత యోహాను గారు 3వ అధ్యాయము 16వ వచనము తన సువిశేషంలో వ్రాస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మనకివ్వడం కోసం. ఇదిగో నేను ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి ఈ అనుభవాన్ని మీకు నేను ఇస్తున్నాను. ఆయన శరీరము, ఆయన రక్తమును మీరు అనుభవించేటువంటి రీతిలో, ఆయన స్పృశించేటువంటి రీతిలో, అనుభవానికి తెచ్చుకునేటువంటి రీతిలో నా కుమారుణ్ణి ఈ లోక రక్షణార్థమై నేను ఇస్తున్నాను అని ప్రభువే స్వయంగా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి తెలుసుకునేటువంటి విధానాలు చాలా ఉన్నవి. ఈ సృష్టి ద్వారా దీని వెనుక ఓ మహాశక్తి ఉంది. ఆ శక్తే దేవుడు అని మనం తెలుసుకుంటున్నాం. వాక్యము ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా గతంలో దేవుడు ఏమి చేశాడు, మరి మా పితరుల జీవితాలలో చరిత్రలో ఏమేమి చేశాడు, అవన్నీ కూడా నా జీవితంలో కూడా చేస్తాడని వాక్యాన్ని చదివిన ప్రతిసారి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సృష్టి ద్వారా మాట్లాడుతున్నారు, మరి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దివ్య బలి పూజలో ఆయన శరీర రక్తాలను స్వీకరించేటువంటి సమయంలో మనం ఆయన స్వీకరించడం ద్వారా ఆయన ఆ విధంగా మనకి సాక్షాత్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి చివరిగా ఆయన తన నరరూపాన్ని మన ముందు ఉంచడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని, తన శరీర రక్తాలని మనకు అందిస్తూ మన మధ్యలో ఆయన వసిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు చూస్తే, ఇదిగో ఆయన పేరు యేసు అని పెడతారు. ఆయన పేరు ఇమ్మానువేలు అని పిలుస్తారు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి అర్థమును మనకు అందిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో క్రీస్తు ప్రభు యొక్క ఆగమనం, ఆయన జననం, ఆయన జయంతి అనేటువంటిది అంత గొప్పగా మనకు దేవుడు అందుబాటులో ఉంచుతున్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉండగా మనము దేవునితో ఉన్నామా అన్నదే నేటి మొదటి ప్రశ్న. ఈ లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో సర్వోన్నతుని శక్తి అతనిపై, ఆమెపై ఆవరించి ఉన్నది. ఆమె గర్భములో ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన గృహముగా మార్చుకొని ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము టచ్ చేసేటువంటి టాంజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మనము ఫీల్ అయ్యేటువంటి విధంగా ఆమె గర్భములో మన మాదిరి మానవుడిగా ఆయన జన్మించి ఉన్నాడు. కావున మన కోసం జన్మించినటువంటి ఆ ఇమ్మానువేలు దేవుణ్ణి నీవు స్పృశిస్తూ ఉన్నావా? నీవు ఆయన్ను అనుభవిస్తున్నావా? దేవుడు మన కోసం వచ్చి మనతో ఉంటూ ఉండగా మరి నీవు ఎవరితో ఉన్నావు అనేటువంటిదే మొదటి మౌలికమైనటువంటి అంశము, లేకుంటే ప్రశ్న, లేకుంటే మనం చర్చించుకొని దేవుని వైపుగా మరాల్సినటువంటి మాట ఇది. మరి రెండవదిగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనం. ఈ వచనంలో మరే తల్లి మరి గాబ్రియల్ దూత వీరిద్దరి సంభాషణలో దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. కావాలంటే మీ చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఆమె గొడ్రాలు కదా. ఇది ఆమె గర్భము దాల్చి 6వ మాసము. వెళ్ళి చూడు. కావున దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని గాబ్రియల్ దూత పలికితే, మరే తల్లి నీ చిత్తము చొప్పున నాకన్నీ జరుగునుగాక అని చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ మాటల్లో యేసు ప్రభువు మన పైకి రావడానికి ముందుగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఈ ప్రపంచమంతా కూడా నమ్మకం లేనటువంటి జీవితాలుగా ఉన్నాయి. దెర్ వాజ్ నో హోప్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రాకకు ముందుగా నమ్మకం లేనటువంటి జీవితాలు, మరియు నిశ్చలమైనటువంటి జీవితాలు కూడా కాదు. దెర్ వాజ్ టోటల్ అన్సర్టనిటీ. ఆ సర్టనిటీ అనేటువంటిది లేదు. ప్రజలు అంధకారములో జీవిస్తున్నారు. ఏదో బ్రతుకు బండిని లాగిస్తూ ఉన్నారు అంతే. ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అనేటువంటి క్రమము లేదు. ఎంతగానంటే ప్రజలందరూ కూడా పాపములో జీవిస్తున్నారు. అందరూ కూడా ఆల్ ద పీపుల్ అండ్ ద హోల్ వరల్డ్ వాజ్ ఇన్ సిన్. అందుకే ఆయన ఆగమనం అంత తథ్యము, అంత అవసరమై ఉన్నది. కాబట్టి దేవుడే స్వయముగా ఆలోచన చేసి తన కుమారుని ద్వారా లోక రక్షణ కళ్యాణాన్ని జరిపించాలని నిశ్చయం చేసి కుమారుని మనకు ఇచ్చి ఉన్నాడు. మరియ తల్లి యొక్క జీవితాన్ని చూస్తే, నేను పురుషుణ్ణి ఎరువను కదా, ఇది ఎలా జరుగుతుంది? నమ్మకం లేదు. దెర్ వాజ్ నో హోప్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మదర్ మేరీ. ఎలిజబెత్ అమ్మ ఎన్ని సంవత్సరాలు గొడ్రాలు,
గుడ్రాలైనటువంటి ఆమెకు బిడ్డలు కలుగుతుందంటే నమ్మశక్యము కాదు, నమ్మలేం. మరే తల్లి జీవితము, ఎలిజబెత్తమ్మ జీవితము, మరి దేవుని రాక, దేవుడు మన మధ్యలోకి వస్తాడా? నమ్మకం లేదు. అంత అపనమ్మకమైనటువంటి స్థితిలో దేవుని ఆగమనం, దేవుని యొక్క ప్రత్యక్షము, సాక్షాత్కారము మనకు కలుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని ఆవరింపు అంత గొప్పగా ఉంటుంది. దేవుని ఆవరింపు అంత గొప్పగా మనతో ఉంటుంది. కాబట్టి మనమేం చేస్తున్నాం? డక్స్వెల్ అనేటువంటి ఒక రచయిత ఈ విధంగా చెబుతున్నాడు, క్రీస్తు ప్రభు రాకతోనే సమస్తము మారింది అని. అందుకే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఆయన రాకతోనే మొదలైంది. నేను చెప్పినటువంటి విధంగా ముందు అన్సర్టనిటీ, నమ్మకం లేనటువంటి జీవితం, పాపములో ఉన్నటువంటి జీవితాలు ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది. ఆయన రాకతోనే అన్నీ కూడా మారి ఉన్నాయి. ఆలోచన చేసేటువంటి విధానం అంతా కూడా మారిపోయి ఉన్నదని ఆయన తెలియజేస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు స్వయముగా తన సాక్షాత్కారం ద్వారా మన మధ్యలో వెలుస్తూ ఉంటే, ఇమ్మానువేలు దేవుడుగా మనతో ఉంటూ ఉండగా, మనము ఆ ఇమ్మానువేలు దేవునితో ఉంటూ ఉన్నామా? సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి ఈ తూర్పు దేశ జ్ఞానులు ప్రయాణమై వెళ్ళారు. గొల్లలు చాలా కష్టము. గొల్లల జీవితాన్ని గమనించినట్లయితే ఆ గొర్రెలు తిన్న తర్వాతనే వీళ్ళు తింటారు. ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొల్లల జీవితాన్ని చూస్తే ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు. ఏందిరా వీళ్ళకు తినడమే పనా, లేకుంటే వీళ్ళకు పని పాటు అది తినే సమయము అనేది వంటిది ఉండదా అని అంటే, అవి తిన్న తర్వాతనే తింటారు. అవి టయానికి తినేటివి కాదు. అవి తిన్న తర్వాత, అవి నెమ్మదిగా పడుకున్న తర్వాత ఒక నిశ్చలత, కాముగా ఉన్నటువంటి సమయంలో, అవన్నీ కూడా సేద తీరేటువంటి సమయంలో గొల్లలు తినడానికి ప్రయత్నం చేస్తారు. అది అంత గొప్పగా జ్ఞానులు, గొల్లలు, మరే తల్లి జోజప్ప గారు ప్రభువు కోసము వాళ్ళు వెతికి అక్కడ ఆయన సాక్షాత్కారాన్ని పొంది ఉన్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ 2 మాటలు, లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, సర్వోన్నతుని ప్రభు తేజస్సు మనపైకి వచ్చింది. వెరీ షూర్, టాంజిబుల్ ప్రజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ విత్ us, మనతో ఉన్నది. 37వ వచనంలో, దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. జీవితంలో అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు జీవితము విచ్ఛిన్నమైపోతూ ఉంది. జీవితము అర్థం కానటువంటిగా ఉంటుంది. అస్తవ్యస్తముగా మారుతూ ఉంది. నిశ్చలత మన జీవితాలలో ఉండదు. అయినప్పటికీ కూడా మరే తల్లి ఏమన్నది 37వ వచనంలో, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తర్వాత వచనాల్లో ఆమె వందన గీతం, నా హృదయం నిన్నే స్తుతిస్తుంది. అనిశ్చిత, నిశ్చలమైనటువంటి స్థితి నాది కాదు. నమ్మకం లేనటువంటి జీవితముగా ఇప్పుడు నాకు గోచరిస్తుంది. అవిచ్ఛిన్నమైపోయి ఉన్నది. ఏమేమి జరగబోతున్నదో అనేటువంటి భయ ఆందోళన నాలో ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభు, నేను నీ మహిమను వెల్లడిస్తూనే ఉంటాను, నిన్ను నేను స్తుతిస్తూనే ఉంటానని మరే తల్లి ముందుకు రాగలిగింది. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి కోసం, ఆయన 2వ రాకడ కోసం మనమంతా కూడా సిద్ధపడుతూ ఉండగా, ఏది ఏమైనప్పటికీ, ఎలా జీవితము మనల్ని లాక్కొని వెళ్ళినా, తీసుకొని వెళ్ళినా, నడిపించినా ప్రభువు మనతో ఉన్నాడు. ఇమ్మానువేలు దేవుడు మనతో ఉన్నాడు. ఆయన అన్ని చూసుకుంటాడు. ఆయన సర్వోన్నతుని శక్తి, ఆయన తేజస్సు మనపై ఉన్నదనేటువంటి నమ్మకముతో క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర దయామయుల తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, ఆగమన కాల 4వ ఆదివారంలో ప్రవేశించి రేపటి దినమున మేము మీ కోసం మీ జయంతిని గొప్ప వేడుకగా జరుపుకొనుచు ఉండగా,
ఇవన్నీ కూడా సిద్ధపాటు కోసం మాకు తయారు చేసి మమ్మల్ని అందరినీ కూడా సరి అయినటువంటి సిద్ధపాటుతో అమర్చి ఉన్నందుకు మీకు స్తోత్రం చేస్తున్నాం. శ్రీసభ ద్వారా ప్రభువా ఈ దైవార్చన ప్రణాళికను మా ముందు ఉంచి మీ రాక కోసం ఎదురు చూసేటువంటి భాగ్యమును అందించినందులకి మరి పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ధర్మదాతలను, మూలనిధి, స్థిరనిధి దాతలని, ప్రత్యేక దాతలను అందరినీ కూడా దీవించండి. ప్రభు వారి యొక్క దాతృత్వము ద్వారా, వారి యొక్క సహాయ గుణము ద్వారా ఈనాడు దివ్యవాణి టీవీ వేదిక ద్వారా ప్రపంచ నలుమూలల మీ శుభవార్త ప్రకటింపబడుతుంది. మరి వారు చేసినటువంటి దాతృత్వం ద్వారా ప్రభు వారికి కావలసినటువంటి మేలులను వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలందరినీ కూడా కరుణతో చూసి వారు ప్రణాళికలు చేసిన ప్రతి దానిని కూడా వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈనాడు ప్రత్యేకంగా దివ్యవాణి స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా దివ్యవాణి కుటుంబము ప్రభువా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేయడానికి ఏకమై ఉన్నాం. వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా సరిపోనటువంటి జీతాలు అయినప్పటికీ కూడా, ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు నేపథ్యము అయినప్పటికీ కూడా ప్రభువా వారు ముందుకు వచ్చి వారి యొక్క పవిత్రమైనటువంటి సహాయాన్ని మీకోసం మేము చేస్తున్నాం. మాకు సంతృప్తి కలిగించేటువంటిది ఈ దివ్యవాణి టీవీ ఛానల్. కావున మేము ఎంతవరకైనా చేస్తాం, మా సహాయాన్ని అందిస్తామనేటువంటి తలంపుతో ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా దీవించండి. మా CEO ఫాదర్ని, విచ్చేసినటువంటి ఫాదర్ని, గాయక బృందమును, ప్రొడక్షన్ మరియు ప్రోగ్రామింగ్, ప్రమోషన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా దీవింప చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, ఉదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, ఉదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, ఉదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, ఉదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమ్మతో మరియమాత గర్భమును తన ప్రభావముతో నిండి ఉన్నవి ఆ పవిత్రాత్మ ఈ పీఠము మీద మేము సమర్పించు అర్పణలను కూడా శుద్ధీకరించి నీకు అంగీకారమైనట్లు రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను
వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసును. నిర్ణాయితమైన ప్రేమతో కన్నిమాత అతనిని గర్భమునులో మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు తెలియజేసెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపరచుకున్నటువంటి మమ్ము ఆనందముతో నింపను. ఈ విధముగా అతని జనన మనోత్సవమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్నటువంటి మేము మెలకువతో కలిగి ప్రార్థించుట ఎట్లనగా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మన నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలను తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులోకి ఇచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని
మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణదాయక పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మును పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంటోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు యేసువే నేర్పించిన ఆ ప్రార్థనల ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై
ఎట్టి గలత గురి కాకున్నట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించుదము. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించినటువంటి ప్రభు అయిన యేసువా, మా పాపలన్నిటినీ లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఒకరికొకరు తెలుపుకుందాము. వందనము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీకుందును గాక. ఆమేన్. ఇదో మరి ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన యొక్క జన్మదినాన్ని కొనియాడటకు సిద్ధముగానటువంటి మీరందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆరోగ్యము స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే.
జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిత్య జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతి దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాడు మనకు ఈ దివ్యబలిని నెరవేర్చిన వారు ఫాదర్ ఎంబి అమలనాథన్ ఎస్జే. ఆయన నంబూరులో ఉన్న ఆనంద జ్యోతి రిట్రీట్ హౌస్లో రిట్రీట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి మనందరితోటి కలిసి ఈ యొక్క దివ్యబలిని నెరవేర్చినందుకు నేను మీ అందరి తరపున ఫాదర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, మా శాశ్వత రక్షణకు సంకేతము కానున్న దివ్య సత్ప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచేయు ఉత్సవమును దగ్గర పడుకొలది మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాడుటకు అద్భుతమైన ఈ అవకాశాన్ని ఇచ్చియున్నారు. ఆ ఉత్సవమును కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదుముగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నీవెప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నీవెప్పుడొస్తావయ్యా. పూలు పీల్చే గాలి, పూచే పూలు పీల్చే గాలి చెప్పిని నువ్వ
వస్తావని, మళ్ళీ తిరిగొస్తావని, నువ్వు వస్తావని, మళ్ళీ తిరిగొస్తావని, రోజు ప్రతిరోజు నీ కోసం ఉంటాను. యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా నీవెప్పుడొస్తావయ్యా, యేసయ్యా యేసయ్యా ఎప్పుడొస్తావయ్యా.